అశ్విని కుమార్ నేల మీద పడున్నాడు. ఎస్ఐ ఇప్పించిన థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్తో ఒళ్లంతా హోనమైపోయింది. లోపల నరాలన్నీ తెగిపోయినట్లుగా, నిప్పు కణికలతో కాల్చినట్లుగా మండిపోతున్నాయి. మొహమంతా పగిలి పెదవులు చిట్లి నెత్తురు కారుతోంది. రంజిత లోపలికొచ్చింది. ఆమె పక్కన ఎస్ఐ నిలబడున్నాడు. ఏమన్నా చెప్పాడా అని అడిగింది రంజిత. లేదు, మొదట చెప్పిన మాటలు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు అన్నాడు ఎస్ఐ. అశ్విని కుమార్ కళ్ళు మూసుకుని పడున్నవాడల్లా రంజిత గొంతు విని కళ్ళు విప్పి తల తిప్పి చూశాడు. రంజిత, ఒక నిరపరాధిని మానవత్వం లేకుండా దారుణమైన హింసల పాలు చేశావు. అన్ని రోజులు నీవనుకోకు. నేనిక్కడి నుంచి ఎలా బయటపడతానో చూస్తూ ఉండు. జీవితంలో నువ్వు అనుక్షణం నరకయాతన అనుభవించేలా గుణపాఠం చెబుతాను. జీవించినంతకాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా. ఎస్ఐ షటప్ స్కౌండ్రల్ అంటూ పిడిమని కాలుతో తన్నాడు. మొహం పగిలిపోయినట్లయింది. అశ్విని కుమార్ తల పక్కకు వాల్చేశాడు. నేను ఈవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. 2 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలో అక్కడికి పంపిద్దురుగాని. ఈ లోపల ఎస్ఐ గారితో మాట్లాడి దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను అంది రంజిత. సాంకేతిని బ్లడ్ రిపోర్టు, మిగతా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చాయి. బ్లడ్ షుగర్ 230 మిల్లీగ్రాములుంది. ఒక్కసారిగా షాక్ అయింది. తను డాక్టర్ అయ్యుండి గమనించలేకపోయింది. తెలివితేటలు లేవా? తన మెదడు చాలా నిశితంగా పనిచేస్తుంది. కేవలం నెగ్లిజెన్స్. డాక్టర్లు చాలా మంది తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పేషెంట్ల మధ్య చిక్కుకుపోయి తనని తాను పేషెంట్గా ఊహించుకోలేక, ఇతర డాక్టర్ల దగ్గరకు వెళ్లి వెయిట్ చేయలేక, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఇలా రకరకాల కాంప్లెక్స్లు. తనిప్పుడు డయాబెటిక్. మనసంతా వ్యాకులపాటుతో నిండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అయిష్టంగానే కూర్చుంది. వంట మనిషి వచ్చి ప్లేట్లో అన్నం వడ్డించి వేరే చిన్న ప్లేట్లో రవ్వ కేసరుంచి పక్కన పెట్టింది. ఆ స్వీట్ తీసేయ్ అంది సాంకేతిని. అదేంటమ్మా, మీకు స్వీట్ అంటే ఇష్టం కదా? ఈ వేళ నుంచి స్వీట్స్ తిన్ను. నాకు కాఫీలో కూడా షుగర్ వెయ్యొద్దు. రాత్రుళ్ళు అన్నం మానేసి పులకాలు తింటాను అంతే. వంట మనిషి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి స్వీట్స్ ఉన్న ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోంచేశాక ఓ గంటసేపు రెస్ట్ తీసుకోవడం ఆమెకు అలవాటు. ఆ సమయంలో ఆమెకు మంచి నిద్ర పడుతోంది కూడా. కానీ ఆ రోజు కళ్ళు మూసుకుని పడుకుంది గాని నిద్ర పట్టలేదు. మనసులో చాలా ఆరాటంగా తపనగా ఉంది. తను కృష్ణ చైతన్యని కలుసుకోవాల్సింది మరనాడు. ఆయనతో మాట్లాడి ఎలాగైనా ఆపరేషన్ త్వరలోనే చేయించుకోవాలి. కానీ ఈ డయాబెటీస్ ఎంతకో నిద్ర పట్టడం లేదు. రాయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు 4 పత్రికల్లో సీరియల్స్ గా వస్తున్నాయి. ఎంత రాసినా తెమలడం లేదు. రక్తం చిందేటట్లు, నరాలన్నీ తెగిపోయినట్లు రాసి వాళ్ళ చేత ఫోన్లు చేయించుకుని టైంకి ఇవ్వలేకపోతున్నాననే టెన్షన్ పెంచుకుని చివరి నిమిషం వరకు రాసి అప్పుడు మ్యాటర్ ఇవ్వగలుగుతోంది. రాస్తుంటే అక్షరాలు అసలు కనపడడం లేదు. ఊహా ప్రకారం రాసి పెద్ద పెద్ద అక్షరాలు రాసి ఏదో అయిందనిపించేస్తుంది. అసలు ఆమె చాలా చిన్న చిన్న అక్షరాలు రాస్తుంది. ఆమె దస్తూరి ముత్యాల కోవలా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కనిపించకుండా రాసేయడం వల్ల అడ్డదిడ్డంగా వంకర టెంకరగా దస్తూరి ఇతరులకు అర్థం కాకుండా తయారైంది. ఈ స్ట్రెయిన్ భరించలేక ఎవరినైనా అసిస్టెంట్ని పెట్టుకుని డిక్టేట్ చేద్దామా అని ఆలోచించింది మొదట. కానీ డిక్టేట్ చేయడం ఆమెకు అలవాట్లేదు. ఆ పద్ధతిలో రచనలు తయారు చేస్తే పొడిగా, రసహీనంగా ఉంటాయని ఆమె భావన. అంతేకాకుండా కొన్ని బరువైన సన్నివేశాలు, జటిలమైన సంభాషణలతో కూడిన సన్నివేశాలు, వర్ణన, వ్యాఖ్యానం, అవసరమైన సన్నివేశాలు, శృంగారం సన్నివేశాలు నిండుగా పుష్టిగా రాక పేలవంగా వస్తాయని ఆమె ఉద్దేశం. అప్పటికీ 1-2 సార్లు ప్రయత్నించి విఫలమై ఇక ఆ ఆలోచన మానుకుంది. సాంకేతినికి ఎంతకో నిద్రపట్టలేదు. ఫైలు, పెన్ను తీసుకుని వాలు కుర్చీలో కూర్చుంది. ఒక్క వాక్యం కూడా రాయలేకపోయింది. అక్షరాలసలు ఏమీ కనపడ్డం లేదు. ఆమెకి ఏడుపొచ్చింది. ఎలా? ఎన్నాళ్ళీ నరకం? ఫైలు పక్కకు పడేసి కిటికీలోంచి బయట వాతావరణాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తోంది. దూరంగా కదిలే చెట్లు చాలా మసకగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో ఎగిరే కాకులు అసలు కనపడ్డం లేదు. 2 కళ్ళు ఒకేలా చూపును కోల్పోయాయా? తేడా ఉందా? ఎడమ కన్ను మూసుకుని కుడి కన్ను మూసుకుని ఎడమ కంటితో చూడ్డానికి ప్రయత్నించింది. తేడా కొంచెం ఉంది గాని ఏ కన్ను మెరుగ్గా ఉందో తెలియడం లేదు. కన్ను మూసుకోవడం చేత్తో కాకుండా ఎడమ కన్ను ముయ్యాలనుకున్నప్పుడు ఎడమ కనురెప్పలు మూయడం, కుడి కన్ను ముయ్యాలనుకున్నప్పుడు కుడి కనురెప్పలు మూయడం అలా చేస్తోంది. పనమ్మాయి వచ్చి, అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అంది. ముందుగా తెలియపరచకుండా ఇలా ఆకస్మికంగా ఎవరైనా కలుసుకోవడానికి రావడం ఆమెకిష్టం ఉండదు. ఒక్కోసారి ఫ్యాన్స్ వచ్చి కూర్చుంటారు. అంతకుముందు కొన్ని వందల మంది అరగదీసి పారేసిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటారు. మీరెప్పుడూ రాద్దామని ఊహించి రాస్తారా? జీవితంలో చూసిన సంఘటనలు తీసుకుని రాస్తారా? అర టవల్ మీద రాస్తారా? పావు టవల్ మీద రాస్తారా? మీరు ఇంకొకరు రాసినవి చదువుతారా?
అసలు మీరు రాసినవి మీరు చదువుకుంటారా? ఇలా కటువుగా జవాబులు చెప్పినా, రిజర్వ్డ్‌గా ఉన్న గర్వం అనుకుంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రకరకాల అర్థాలు తీస్తారు. ఇంకో మూడ్‌లో అయితే చూడ్డానికి నిరాకరించేదే, కానీ ఇప్పుడు రిలీఫ్ కావాలనిపించింది. లేచి డ్రాయింగ్ రూమ్‌లోకొచ్చింది. సోఫాలో యువకుడు కూర్చునున్నాడు. తన చూపు మసమసగ్గా ఉన్నా అతన్ని ఎప్పుడో చూసినట్లుగా గుర్తుపట్టింది. ఆమెను చూసి అతను మర్యాద సూచకంగా లేచి నిలబడ్డాడు. మంచి హైట్ అనుకుంది సాంకేతిని. నన్ను గుర్తుపట్టారా? నేను సాంకేతిని ఆలోచిస్తోంది. మీ కారు ప్రమాదం కాబోయినప్పుడు ఓ మీరా కూర్చోండి అంటూ తాను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. నేను మీ ఫ్యాన్ అని చెప్పానని గుర్తు. చెప్పుండకపోతే మళ్ళీ చెబుతున్నాను. సాంకేతిని నవ్వి అతని మొహంలోకి చూసింది. అతను కూర్చున్న వైపు వెలుగు సరిగ్గా పడకపోవడం చేత మొహం సరిగ్గా కనపడడం లేదు. అసలే కనపడదు. అందులో ఎడం కన్ను మూసుకుని కుడి కంటితో చూసింది. అతను ఉలిక్కిపడినట్లు కనిపించాడు. ఆమెకతని భావాలు కనపడడం లేదు. మీ పేరు అని అడిగింది. ప్రఫుల్ల కుమార్. ఈసారి కుడి కంటి రెప్పలు మూసి ఎడం కంటితో చూసింది. అతను మళ్ళీ ఉలిక్కి పడ్డాడు. బావుంది అంది. ఏంటి? మీ పేరు నవలలో పెట్టడానికి పనికొస్తుందా? మీ పేరు మరీ కొట్టొచ్చినట్లుగా ఉండదు. అది కొంచెం మార్చి ఆడపేరు చేస్తే. ఏంటి నన్ను ఆడదాన్ని చేసేస్తున్నారా? మిమ్మల్ని కాదు, మీ పేరుని. ప్రఫుల్లక అనే పేరు హీరోయిన్ పెడితే బావుంటుంది. అందుకని బావుంది అన్నాను అంటూ మళ్ళీ ఎడమ కంటిరెప్ప మూసి కుడి కంటితో చూసింది. మారిస్తే బావుందన్నారా? అతను నిరాశగాని ఆ పేరు ఈ మధ్య ఎవరో వాడేసినట్లున్నారండి అన్నాడు. అయ్యో అంది సాంకేతిని. నేననుకున్నవన్నీ ఇతరులు నాకంటే ముందుగా అనుకుంటున్నారు. ఆ తర్వాత అతను 20 నిమిషాలు మాత్రం కూర్చున్నాడు. సాహిత్యం గురించి, సినిమాల గురించి, సమకాలీన జీవిత సమస్యల గురించి ఏవేవో ప్రశ్నలు అడిగాడు. నా పర్సనాలిటీ సినిమాలకు పనికొస్తుందా అని అడిగాడు. మీరు హీరో కంటే విలన్గా ఎక్కువ పనికొస్తారు అంది సాంకేతిని ఎడమ కనురెప్పలు మూసుకుంటూ. వెనకటికి ఓ అమ్మాయి కూడా ఇలాగే అంది అన్నాడు నవ్వుతూ. ఆమె కుడి కనురెప్పలు మూసింది. కొందరు అందంగా ఉంటే ఉండొచ్చు, కానీ అందులో హీరోయిజం కన్నా విలనిజమే ఉంటుంది. కొంతమంది ఆడవాళ్లు విలన్లనే ఎక్కువ లైక్ చేస్తారనుకుంటాను. అది నాకు తెలీదు. పనమ్మాయి రాజీని పిలిచి లోపల నుంచి ఇద్దరికీ కాఫీ తెప్పించింది. దాంతోపాటు ఓ ప్లేట్లో బిస్కట్లు. ఇలా బిస్కట్లవి పెట్టడం ఫ్యాషన్ అనుకోండి. అంటే మనకు ఈజీగా ఉండడం కోసం చేసుకున్న ఏర్పాట్లు. కానీ వచ్చిన వాళ్ళు జంతికలు, కారపూస అవి పెడితే ఎక్కువ లైక్ చేస్తారు. వచ్చిన వారందరికీ జంతికలు, కారపూసలు తయారు చేస్తూ కూర్చోవడం కష్టమేననుకోండి. ఇంకో ప్రశ్న పర్సనల్గా ఉంటుంది. ఏమైనా అనుకుంటారా? అడగండి. మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? సాంకేతినిలో చిన్న గగురుపాటు. మౌనంగా ఊరుకుంది. ఎవరినైనా ప్రేమించారా? లేదు. ఎందుకో అబద్ధం చెబుతున్నారనిపిస్తోంది. నిజమే చెప్తున్నాను. ఒక స్త్రీ ఒకరిని ప్రేమించాక ఇంకొకరిని తిరిగి ప్రేమించడానికి అవకాశం ఉందా? ఉంది. స్త్రీ ఒకరిని ప్రేమిస్తూనే ఇంకొకరిని ప్రేమించడానికి అవకాశం ఉందా? సాంకేతిని ఆలోచిస్తోంది. స్త్రీ హృదయం ఎంత గట్టిదో అంత మెత్తంది కూడా. అలా జరగడానికి అవకాశం ఉంది అంటున్నాను. ఏమంటారు? అతను మళ్ళీ అడిగాడు. అవకాశం ఉండుండొచ్చు అంది నెమ్మదిగా. ఈ సబ్జెక్ట్ మీద మీరు నవల రాస్తే బావుంటుంది. ఒక స్త్రీ ఒక్కసారే ఇద్దరి పురుషుల్ని ప్రేమిస్తున్న ఇతరత్వం తీసుకున్నా ప్రేమకాంతి అనే నవల ఇదే ఇతరత్వం అనుకుంటాను. అందులో ఒక స్త్రీ ఇద్దరు పురుషుల్ని, అంటే విచిత్ర పరిస్థితుల్లోనే అనుకోండి, పెళ్లి చేసుకుని బాధ్యత కోసం జీవిస్తుంది. ప్రేమని పంచిపెడుతూ పెళ్లి ప్రమేయం లేకుండా ఇద్దరినీ ప్రేమిస్తున్నట్లు. యాంటీ సెంటిమెంట్ అవుతుందేమో. ఈ రోజుల్లో జనం యాంటీ సెంటిమెంట్ ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. సాంకేతిని మాట్లాడలేదు. ఒకప్పుడు ప్రేమించిన పురుషుడు దుర్మార్గుడిగా మారిపోతే స్త్రీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎవరి గురించి మీరడిగేది? ఆహా, మీ గురించి కాదు, జనరల్గా అడుగుతున్నా. ఆ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. హైదరాబాదు టీవీలో ఉత్తర ప్రత్యుత్తరాలు శీర్షికలోని సమాధానంలాగుంది. సాంకేతిని నవ్వి ఊరుకుంది. అప్రయత్నంగా కుడి కంటిరెప్పలు మూసింది. ఆ రాత్రి 11 గంటల వేళ నిద్రరాక అవస్థపడుతూ చివరకు వేలియం టాబ్లెట్ ఒకటి వేసుకుందామని లేస్తుండగా ఫోన్ మోగింది. ఈ వేళప్పుడు హాస్పిటల్ నుంచా అనుకుంటూ రిసీవర్ చేతిలోకి తీసుకుంది. అవతల నుంచి ప్రఫుల్ల కుమార్ గొంతు నేనండి అంటూ. ఇతనెవరు? ఎందుకిలా? అతని ప్రవర్తనలో ఏదో నిగూఢత్వం ఉంది. డిస్టర్బ్ చేశానా అన్నాడు. పర్వాలేదు, చెప్పండి. ఎంతకో నిద్రపట్టలేదు. ఎందుకో తెలుసా? మీరలా అందంగా నా వంక చూస్తూ కన్ను కొట్టినందుకు. సాంకేతిని ఉలిక్కి పడింది. గుండెల్లో ఏదో రాపిడి. అందరూ ఏదో ఓ కన్నుతో కన్ను కొడతారు గాని మీరు ఆ కన్నుతో ఒకసారి, ఈ కంటితో ఒకసారి చాలా థ్రిల్లింగ్గా ఉంది. షటప్ అని ఫోన్ పెట్టేసింది.
మళ్ళీ రింగు చేస్తాడని అనుమానమొచ్చి రిసీవర్ తీసి పక్కన పెట్టేసింది. మర్నాటి ఉదయం సాంకేతిని డాక్టర్ కృష్ణ చైతన్యని కలుసుకుంది. రిపోర్ట్స్ చూశాడు. యు ఆర్ ఏ డయాబెటిక్. సాంకేతిని తల ఉంచుకుని కూర్చుంది. మొదట డయాబెటిక్ కంట్రోల్ చేయాలి, తర్వాత ఆపరేషన్. వారం రోజులు సరిపోతుందనుకుంటాను అంది సాంకేతిని తలెత్తి. చాలదు, కనీసం 15 రోజుల తర్వాత అంటూ టేబుల్ మీదున్న చార్టు తీసి చూసి 2 నెలలు పోయాక గాని ఆపరేషన్ చేయడానికి వీలు పడదు. ఎందుకని? ఖాళీ లేదు. మొన్న ఈ లోపలే వీలుంటుందన్నారు. వారం రోజులైతే వీలుంటుంది అనుకున్నాను. కొన్ని ఇతర కారణాల వల్ల 2-3 ఆపరేషన్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు, అందుకని చెప్పాను. ఆ తర్వాతంతా చాలా ప్యాకెడ్గా ఉంది. ప్లీజ్, ఎలాగైనా. సారీ, ఈలోగా వీలు పడదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 months. అతని గొంతులో మొన్నటి మార్దవం, వాత్సల్యం లేవు. కటువుగా ధ్వనించినట్లయింది. ఉలికిపాటుతో అతని మొహంలో చూసింది. తన కళ్ళ మస్కల వల్ల అస్పష్టంగా కనబడుతోన్న అతని మొహంలో ఎలాంటి భావాలు దొరకలేదు. అతనిలో ఏదో మార్పు. ఎందుకిలా జరిగింది? చాలా వర్క్ ఉంది అప్పటిదాకా. డ్రోసిన్ డ్రాప్స్ వేసుకోండి టెంపరీగా. ప్యూపుల్స్ డైలేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సాంకేతినిలో చిన్న ఆశాకిరణం మెరిసినట్లయింది. డ్రోసిన్ వేసుకుంటే కనిపిస్తుందా? ఇంకా కొన్ని ప్యూపులరీ డే లైటర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది వాడండి అని కృష్ణ చైతన్య ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. 2 కళ్ళల్లో ఒక్కొక్క డ్రాప్ చొప్పున వేసుకుని 10-15 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోండి. మేం వేసినట్లుగా 2-3 సార్లు వేసుకోనక్కర్లేదు. మోడరేట్ డైలటేషన్ చాలు. అలా వేసుకుంటే ఎంతసేపు కనిపిస్తుంది? 3-4 గంటలు కనిపిస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వేసుకోవచ్చు? 2 సార్లు వేసుకోండి. అదే పనిగా డ్రాప్స్ వేసుకోవడం మంచిది కాదు. గ్లాకోమా రావడానికి అవకాశం ఉంది. సాంకేతినికి మళ్ళీ గుండెల్లో రాయి పడినట్టయింది. ఆ సాయంత్రం హాస్పిటల్కి వెళ్లబోతూ 2 కళ్ళల్లో తానే డ్రాప్స్ వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. 10-15 నిమిషాలు. రోజుకు 2 సార్లు కళ్ళు మూసుకుని ఎలా కాలక్షేపం చెయ్యాలి? తనకి ఎప్పటినుంచో మెడిటేషన్ చేసుకోవడం అలవాటు. కనీసం 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని పరిసరాల్ని మరిచిపోయి అంతర్ముఖురాలైతేనే గాని తోచేది కాదు. ఒక్కోసారి తన రచనా వ్యాసంగానికి ఈ దడ్డొచ్చి టైము కేటాయించుకోలేక ఇబ్బంది పడేది. ఇప్పుడు డ్రోసిన్ డ్రాప్స్ వేసుకుని ఎలాగూ కళ్ళు మూసుకోవాలి కాబట్టి ఆ టైం మెడిటేషన్ చేసుకునేందుకు నిశ్చయించుకుంది. డ్రాప్స్ వేసుకోగానే మొదట బొగ్గుమంటుంది. 5-6 సెకన్లయ్యాక సర్దుకుని మామూలుగా ఉంటుంది. ప్యూపుల్స్ డైలేట్ అయ్యాయన్న నమ్మకం కలిగిందాక కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంది. తర్వాత కళ్ళు విప్పింది. పరిసరాలన్నీ అంతకు ముందు కన్నా కొంచెం స్పష్టంగా ఉన్నట్లు అనిపించింది. హాస్పిటల్కి వెళదామని మరో 10 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని తెమిలిపోయింది. కారులో వెళ్ళగలనా లేక రిక్షాలో వెళదామా అని ఆలోచిస్తుండగా కళ్ళు ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నట్లుగా గమనించి బయట వాతావరణం, పరిసరాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనసు సంతోషంతో ఉరకలు వేసింది. తనకు తిరిగి చూపొచ్చేసిందా అన్నంత అద్భుతంగా ఉంది. కారులో స్టీరింగ్ ముందు కూర్చుని పోర్టికోలోంచి బయటకు తీసింది. కారు డ్రైవ్ చేస్తుంటే ఎన్నో సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపించింది. యవ్వనం ఉరకలు వేసినట్లయింది. అప్పటికి చీకటి పడిపోయింది. ఈ మధ్య కొన్ని నెలలుగా కారు డ్రైవ్ చేస్తుంటే పగటిపూటైతే బూజుబూజుగా ఉండడం, రాత్రి వేళలైతే ఎదురుగా వచ్చే వాహనాల తాలూకా లైట్ల కాంతి కళ్ళల్లో పడినప్పుడు అసలేమీ కనిపించక గాఢాంధకారం అలుముకున్నట్లయి అప్రయత్నంగా బ్రేకు వేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎదురుగుండా కార్లు అవి వస్తోన్నా చాలా స్పష్టంగా కనబడుతూ వేగంగా వెళ్ళిపోగలుగుతోంది. సిగ్నల్ లైట్స్ తారసపడినప్పుడు రెడ్ లైట్స్ అయితే చుట్టూ కిరణాలు కిరణాలుగా వ్యాపించినట్లు, గ్రీన్ లైట్లయితే కొన్ని కోణాల్లో వెలిగినట్లు గోచరిస్తున్నాయి. రోడ్డు పక్క అక్కడక్కడ పెళ్లిళ్ల కోసం, ఇతర వేడుకల కోసం ఇళ్ల మీద అలంకరించున్న చిన్న చిన్న బల్బుల తోరణాలు రంగురంగుల కాంతులిణుతూ కిరణాలు విరజిమ్ముతూ మనోహరమైన దృశ్యాలుగా దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్ దగ్గర కారు దిగి తలెత్తి ఆకాశంలోకి చూసింది. చందమామ పరిమాణం పెరిగి వెన్నెల గోళంలా ఎత్తైన డాబా మీద నిలబడి చేయి జాచితే అందేటంత దగ్గరగా ఉన్న గొప్ప దీపంలా వెలుగుతోంది. ఈ అనుభూతి అనిర్వచనీయంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు లేచింది. రాయాల్సింది చాలా ఉంది. సకాలంలో మ్యాటర్ అందివ్వలేకపోవడం వల్ల పత్రికల వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు, నిష్ఠూరోక్తులు వస్తూ చెప్పలేని టెన్షన్కి గురవుతుంది. డ్రాప్స్ వేసుకుని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటూ 15-20 నిమిషాల దాకా కూర్చుంది. తాను కూర్చుని రాసుకునే వాలు కుర్చీకి ఎదురుగా వార్డ్రోబ్కి అమర్చున్న కీ హోల్ చుట్టూ ఉన్న మెటల్ ఈ మధ్య వెలతలపోతున్నట్లు, వెలిసిపోయినట్లు కనిపించేది. ఇప్పుడు కళ్ళు విప్పగానే కీ హోల్ మెటలు నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. సాంకేతిని ఫైలు, పెన్ను చేతిలోకి తీసుకుంది.
ఆమెకు చాలా చిన్న చిన్న అక్షరాలు రాయడం అలవాటు. పావుటావు సైజు పేజీకి 40 పంక్తుల దాకా రాస్తుంది. అలా రాస్తేనే గాని కథ వ్యూగా వస్తోందన్న సంతృప్తి ఉండదు. సాంకేతిని చకచకా రాసేస్తుంది. దాదాపు ఓ గంట గడిచింది. ఓ వారపత్రికొస్తోన్న నవల్లోని 2:30 పేజీలు పూర్తి చేసింది. అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మధ్యలో పని మనిషొచ్చి బజర్ నొక్కితే వెళ్లి తలుపు తీసొచ్చింది. వంట చేసే ఆమె కప్పులో వేడి కాఫీ తీసుకొచ్చిచ్చింది. తాగి రెండో నవల మొదలు పెట్టింది. తర్వాత బాగా వెలుతురొచ్చేసింది. రెండో నవల్లో ఇంచుమించు పేజీన్నర రాసింది. అక్షరాలు క్రమంగా స్పష్టత కోల్పోతూ వెలవెలపోతున్నాయి. సాంకేతినికి కంగారు పుట్టింది. ఆ నవల ఫైలు పక్కన పెట్టేసి మూడో నవల చేతిలోకి తీసుకుంది. ఆ మ్యాటర్ కూడా అర్జెంటుగా పంపించాలి. అక్షరాలు అలికేసినట్లుగా కనిపిస్తున్నాయి. డ్రోసిన్ పవర్ తగ్గిపోతుందా? అతి కష్టం మీద 1/2 పేజీ రాసింది. ఆ తర్వాత సాధ్యం కాలేదు. అసలేం రాస్తుందో కనపడ్డం లేదు. మనసంతా కకావికలమైపోయింది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో నిస్సహాయంగా చేతిలో ఫైలు అలాగే పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. దగ్గరలో ఏదో అలికిడైనట్లయింది. పనమ్మాయేమో అనుకుని కళ్ళు తెరవకుండా అలాగే కూర్చుంది. గదిలో ఎవరో అటు ఇటు తిరుగుతున్నారు. ఎంతసేపు ఎక్కడేం చేస్తుంది? సాధారణంగా తను రాసుకుంటూ కూర్చున్నప్పుడు ఎంతో అవసరమైన పనుంటేనే గాని వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఎవరూ సాహసించరు. కళ్ళు తెరిచి విసుగ్గా చూసింది. గదిలోంచి ఎవరో వెళ్ళిపోతున్నట్లు కనిపించింది. కనక అని పిలిచింది. ఎవరూ పలకలేదు. కనక అని మళ్ళీ పిలిచింది అసహనంగా. ఓ నిమిషం గడిచాక కనక లోపలికొచ్చింది. ఏం కావాలి? గదిలో అటు ఇటు తిరుగుతున్నావు. నేనా? అసలు గదిలోకే రాలేదమ్మగారు. రాలేదా? నేను చూశాను. ఎవరో ఇటునుంచి నడిచి వెళ్లారు. లేదమ్మగారు, నేను అంట్లు తోముతూ పంపు దగ్గరే ఉన్నాను. వంటావిడ కాని వచ్చిందా? లేదు, ఆవిడ వంటింట్లోనే ఉండి మీకు టిఫిన్ చేస్తుందండి. సరే వెళ్ళు అంది సాంకేతిని. ఆమె వెళ్ళిపోయాక సాంకేతిని ఆలోచిస్తూ కూర్చుంది. గదిలో ఎవరో అటు ఇటు తిరగడం తను ఆలకించింది. బయటకు తప్పుకోవడం కూడా చూసింది. కనకనడిగితే ఏమీ లేదంటోంది. ఆనాడు తెల్లవారుజామున షాక్ కొట్టినప్పుడు తన భుజం మీద ఎవరదో చేయపడ్డం, తన కేకతోబాటు వినిపించిన మరో పురుష కంఠం గుర్తుకొచ్చాయి. ఏదో జరుగుతోంది. పోలీసులకి కంప్లైంట్ ఇద్దామా? ఇస్తే ఏమనిస్తుంది? ఎవరి మీదిస్తుంది? ఒకవేళ ఇదంతా తన భ్రమేమో. 5 నిమిషాలు అలాగే అల్లకల్లోలమైన మనసుతో కూర్చుని చేతిలోని కాగితాల వైపు దృష్టి మరల్చింది. అంతవరకు రాసిన పంక్తులలో ఒకటి కనపడ్డం లేదు. ఆ తర్వాత 15-20 రోజుల పాటు సాంకేతిని పడ్డ బాధ వర్ణనాతీతం. తనకి ఆపరేషన్ అయ్యేలోగా గబగబా నవలలు పూర్తి చేసేయాలి. ఎందుకంటే ఆపరేషన్ అయితే మళ్ళీ కనీసం ఓ 6 వారాల దాకా, అంటే గ్లాసెస్ ఇచ్చేదాకా రాయడానికి వీలు పడదు. తనకెంతో ప్రాణప్రదమైన హాస్పిటల్ వరకు చూసుకోవాలి. క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంది. పని చెయ్యాలంటే చూపు కనిపించాలి. చూపు కనిపించాలంటే డ్రాప్స్ వేసుకోవాలి. డ్రాప్స్ 2-3 గంటల కంటే పనిచేయడం లేదు. రోజుకి 2 సార్లల్లా 3-4 సార్లు వేసుకుంటుంది. ఆ డ్రాప్స్ పవర్ తగ్గి తిరిగి కనుపాపలు ముడుచుకుపోయే లోపల గబగబా చేయదలుచుకున్న పని పూర్తి చేస్తుంది. కానీ ఇన్నిసార్లు వేసుకోకూడదని డాక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. చాలా భయంగానే ఉంది. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో డ్రాప్స్ వేసుకుంటోంది. ఒకరోజు ఆశాకిరణం ఉదయించినట్లు డాక్టర్ కృష్ణ చైతన్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మేడం, అనుకోకుండా ఎల్లుండి బుధవారం నాడు ఖాళీ వచ్చింది. ఆ రోజు మీకు ఆపరేషన్ చేస్తాను. మీరు రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా అడ్మిట్ అవ్వండి.